టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్కు దాటేసింది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 45వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము లేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా వసూళ్లు ఒకసారి చూస్తే తొలి రోజు 45 కోట్ల రూపాయలు, 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, 7 రోజులకి 203 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 24 రోజులకి 316 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 27 రోజులకి 319 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 43వ రోజు 12 లక్షలు, 44వ రోజు 11 లక్షలు, 45వ రోజు 10 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. ఓవర్సీస్లో కూడా దుమ్ము రేపింది ఈ సినిమా. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరిద్దరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం వస్తుందనగానే ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. విడుదల తర్వాత మరింత సూపర్ హిట్గా అద్భుతమైనటువంటి టాక్ సంపాదించుకుంది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 చిత్రాలు అందరూ కూడా వెంకీ చిత్రానికి చేకొట్టారు. ఇక ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెలివిజన్ డేట్ని కూడా అనౌన్స్ చేసేశారు. ఇక అదే సమయంలో G5లో ఆ రోజు నుంచి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా ఓటీటీలో అని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాదాపు 100 నుంచి 120 సెంటర్లో ఇంకా సినిమా ఆడుతోంది. దాదాపు మరొక వారం రోజుల పాటు ఈ సినిమా థియేటర్లో కొద్ది రోజులు సందడి చేసే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఓటీటీలో సందడి చేయడం మొదలుపెట్టిన తర్వాత క్రమంగా థియేటర్ కౌంట్, ఆక్యుపెన్సీ అనేది తగ్గనుంది.